ఈ వీడియో చాలా స్పెషల్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పాము 7 సార్లు కరిచింది, కానీ ఆమె జీవితం ఒక్కసారి కూడా ఆగలేదు. ఆమె మామూలు మహిళ లేదా నాగదేవత. నాగుల పంచమి రాగానే ఆమెలో ఏదో శక్తి ప్రవహిస్తోంది. నాగన్న దేవాలయం ఉన్న ఆ ఊరిలో నాగదేవతలా నిలిచింది ఆ అమ్మ. ప్రతి నాగుల చవితికి వేల సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుండి తరలి వస్తారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అసలు ఎవరు ఆ దేవత? ఆమెలో శక్తి ఏమై ఉంటుంది? అసలు ఏం చేయగలదు? అది ఎక్కడో కాదు, మన తెలంగాణలోని జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో వెలిసిన నాగదేవత కథ. ఆమె గురించి, ఆ ఊరి గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. నమస్కారం అండి. ఎక్కడ నుండి మీరు? జగిత్యాల. ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ యూ ద సేమ్. మీరు ఎన్ని ఇయర్స్ నుండి వస్తున్నారండి? నేను 3 years అవుతుంది. నాకు వేరే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరు అన్నమాట ఇది. ఓకే. ఇక్కడికి చాలా మంది వస్తారని చెప్పి తెలుసు. ఇక్కడ మనకి ఏదనుకుంటే అది జరుగుతుంది అని చెప్పి మేము ఇక్కడికి వస్తున్నాం 3 years నుంచి. 3 years నుండి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? మీరు 3 years నుండి వస్తున్నారు కదా, ఏదైనా మంచి జరిగినట్టు అనిపించిందా? జరిగిందా? కోరుకున్న కోరికలను నెరవేరుస్తున్నారు. అందుకే మళ్ళీ ఈ రోజు అయితే మార్నింగ్ వచ్చినాం. చాలా మంది క్రౌడ్ ఉంటుండే. ఎప్పుడు 11:30కి వస్తుండే, కానీ ఈ రోజు 10కే వచ్చినాం. తొందర అయిపోయింది దర్శనం. అంటే ఈ గుడి స్పెషాలిటీ, అంటే ఈ నాగుల పంచమి స్పెషాలిటీ ఏంటండి? యాక్చువల్ గా స్పెషాలిటీ అంటే ఒక పెద్ద ఆమె ముసలాం ఉంటుంది. ఆమెకి దేవుడు వస్తుంది అన్నట్టు, నాగదేవత. అయితే నాకు తెలిసింది ఏంటంటే ఆమెకి ఒక 1 month వరకు ఫుడ్ ఏం తినదంట. ఓన్లీ మిల్క్, ఫ్రూట్స్. అంటే ఫాస్టింగ్స్ లాగా. ఓకే. అంటే ఆ 110 సంవత్సరాల అమ్మ 1 month వరకు ఏం తినకుండా పాలతో ఉంటుంది అన్నమాట. పాలతోనే ఉంటదంట. అయితే ఆమెకి నడవడానికి కూడా రాదు. ఒక 3 years నుంచి అయితే మేము చూస్తున్న వరకు ఆమెని ఎత్తుకొని తీసుకొని వస్తారు. ఓకే. అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఆమె వచ్చే వరకు ఇక్కడ ఏం స్టార్ట్ చేయరంట. దేవుని దగ్గర అందరూ వచ్చి వెయిట్ చేయాలి. అంతే. తర్వాతనే ఆమె పూజ అయిపోయిన తర్వాతనే చేస్తారంట. ఓకే. అంటే ఆమె వచ్చి మొక్కు చెల్లించుకున్న తర్వాత మిగతా భక్తులైనా ఎవరైనా కానీ అందరు వచ్చి అయిపోయింది. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడ నుండి వస్తున్నారు? మాది రైకాల్ మండలం ఆలూరు. మేము గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బుగ్గారం గోప్లాపూర్ మండల్ విలేజ్లో ప్రతి సంవత్సరం నాగుల చవితికి ప్రతి ఏడు ఇక్కడికి వచ్చి మేము దర్శనం చేసుకుంటాము. మనం ఏదైనా కోరిన కోరికలు తీరుస్తారని మన ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మను ఆమె వయసు దగ్గర ఇప్పుడు 103 సంవత్సరాలు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఆమె వచ్చి ఇక్కడ ఆమె మొక్కిన తర్వాతనే భక్తుల యొక్క కొబ్బరికాయలు కొట్టడం కానీ వివిధ రకాల మొక్కులు చెల్లిస్తారని ఒక సాంప్రదాయంగా ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ ప్రతి ఏటా చుట్టుపక్కల ఉన్న మండలాల నుంచి వెళ్ళి కూడా ధర్మపూర్ నుంచి వెళ్ళి కానీ, రైకల్ మండలం నుంచి వెళ్ళి కానీ, జగిత్యాల నుంచి వెళ్ళి కానీ, బుగ్గారం నుంచి వెళ్ళి, లక్షట్పేట నుంచి వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలందరూ వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని కోరిన కోరికలు మొక్కులను చెల్లించుకొని ఇక్కడ భక్తులందరూ తీర్చుకొని వెళ్తారండి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం వలన? ఏదైనా మంచిగా అనిపిస్తుందా? ప్రతి సంవత్సరం వస్తున్నాం, మొక్కిన మనం ఏదైనా అనుకున్నది కూడా కోరికలు తీరుతున్నాయి. బాగా మంచిగా అనిపిస్తుందని మేము ప్రతి ఏటా వస్తామండి. ఓకే. ఇప్పుడు భక్తులందరూ భారీ సంఖ్యలో అయితే వస్తున్నారు. అంటే కొబ్బరికాయలు అనేటివి అమ్మ వచ్చి కొట్టిన తర్వాతనే అందరు కొట్టాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ ఏం కాదండి. మన సాంప్రదాయంగా మనము ఆమె ప్రతి ఏటా ఆమె అక్కడికి వచ్చిన తర్వాత ఆమె మొక్కిన తర్వాత మిగతా భక్తులందరూ వచ్చి కొబ్బరికాయ కొట్టే విధానం ప్రతి సాంప్రదాయంగా 10 సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి దాన్ని అదే విధంగా
ముందుకు తీసుకెళ్తున్నారు. అంటే అమ్మ వచ్చి కొబ్బరికాయ కానీ మొక్కులు కానీ చెల్లించిన తర్వాత భక్తులు చెల్లిస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? శ్రావణ్. మేము వంశీ టీవీ ఛానల్ వస్తున్నామండి. మీది ఎక్కడ? ఈ విలేజ్ అయినా? ఇదే విలేజ్. ఈ గుడి చరిత్ర కొంచెం మాకు వివరిస్తారా? అంటే నాగుల చవితి ఎందుకు స్పెషల్ ఇక్కడ? ఓకే, ఎందుకు ఇక్కడే స్పెషల్ మళ్ళీ? అయితే మా గోప్లపూర్ అనే గ్రామంలో ఈ నాగుల చవితి అనేది నాకు తెలిసినంత కాలం నుంచి జాతర జరుగుతుంది. అమ్మవారికి దేవుడు వచ్చి అక్కడ నుంచి తీసుకురావడం జరుగుతుంది గుడి దాకా. అది తీసుకొచ్చిన తర్వాత అమ్మ ఇక్కడ మొక్కులు చెల్లించి మళ్ళీ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ అమ్మవారు అనేది దేవుడు ఆ రోజు రావడం, ఆ చుట్టుపక్కల ఊర్ల నుంచి వెళ్ళి భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి రావడానికి చాలా మంది వస్తారు. అది మాకు తెలిసిన ఒక చరిత్ర ఇది. అదే కంటిన్యూగా ప్రతి సంవత్సరం అవుతూ ఉంటది. మేము ఏదన్నా ఆపద ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకోవడంతో మాకు తీరుతాయని ఒక నమ్మకం. మాకేమన్నా నాగంబం కుట్టినా ఏదన్నా అయినా కానీ అమ్మ దగ్గరికి ఫస్ట్ రావడం జరుగుతుంది, ఊరు వాళ్ళు కానీ పక్క ఏ ఊరు వాళ్ళు కానీ. సో మాకు అది స్పెషల్ అన్నట్టు నాగుల చవితి. వేరే ఊర్లో లేనిది మా ఊర్లో ఉన్నదంటే ఇదే స్పెషల్. అమ్మవారికి రావడం, అమ్మ ద్వారా మేము చెప్పుకోవడం. అంటే అమ్మ న్యాయం చేస్తుంది, పాము పుట్టినా గానీ అమ్మే న్యాయం చేస్తుంది. అంటే మా నమ్మకం అవుతుంది. ఆ చరిత్ర ఇంకా ఇప్పటికి కూడా ఉన్నది, ఆ నమ్మకం ఉంది. అవును, ఇంకా జనరేషన్ లో ఈ జనరేషన్ మారినా అది జరుగుతుంది. ఎన్ని జనరేషన్ మారినా అది ఇంకా ఇప్పుడు ఏంటంటే మేము చూస్తున్నప్పటి నుంచి రాను రాను ఇంకా ఎక్కువ అయిపోతున్నారు కానీ తక్కువ కాలేదు. సో ఈ చరిత్ర అనేది ఇంకా పెరుగుతూనే పోతుంది. అంటే 10 మందికి ఇంకా మా ఆధారం ఇంకా 10 మందికి తెలుసుకుంటూనే పోతుంది. సో ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ముంబై అక్కడ నుంచి ఈ రోజు ఇక్కడ గోప్లపూర్కి వస్తున్నారు. సో ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారి దగ్గరికి పోవాలి అని చెప్పేసి అక్కడెక్కడ నుంచి రావడం జరుగుతుంది. సో హైదరాబాద్ లో డ్యూటీ బంద్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ జాతర గురించి సో అలా అంత స్పెషల్ అన్నట్టు ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. హాయ్ అండి. ఇక్కడ నాగుల చవితి ప్రతి ఏటా జరుగుతుందా? ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుందండి? నేను చిన్నప్పటి నుండి చూస్తున్నా. ప్రతి సంవత్సరం ఘనంగానే జరుగుతుంది. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని చాలా ఘనంగానే జరుపుకుంటాం మేము ఈ పండుగ అనేది. అంటే ఇక్కడ స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే నాకు తెలిసినంత వరకు నాగలచ్చవ్ అనేది చాలా స్పెషల్. అమ్మ కోసం చాలా మంది భక్తులు ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటారు, అమ్మ ఎప్పుడు వస్తుందని. అంటే అమ్మకి దేవుడు వస్తుంది? ఆ అమ్మకి దేవుడు వస్తుంది. ఆ అమ్మని పాము కాటేసింది అని అంటున్నారు, అది నాకు తెలిసినంత వరకు అయితే నిజమే, కానీ మనమైతే చూడలేం కదా. నిజమే అంటారా? సో ఆ నమ్మకంతో భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారు. అవునండి. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఊరికి, ఇది మీ ఊరు కాబట్టి మీ ఊరికి అంత భక్తులు రావడం వల్ల మీకు చాలా సంతోషం అండి. మా ఊరికి ఎక్కడెక్కడ నుండో మా ఊరికి వచ్చి ఇక్కడ పండుగ జరుపుకున్నందుకు మేము చాలా సంతోషపడతాం. ఓకే అండి, అంటే కోరుకున్న కోరికలని నెరవేర్చుతుంది అమ్మవారు మరి? అది అంటే మనం ఏమైనా కోరుకొని కోరికలు ఉన్నా కానీ మనకేమన్నా ఆపద కానీ ఏమున్నా కానీ అమ్మ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మేము చాలా నమ్ముతామండి. అమ్మ దయ ఉంటే మా ఊరు అంతా బాగా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. రాజేశం గారు, ఇక్కడ నాగుల చవితి ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది? 70 సంవత్సరం. ఇక్కడ దేవుడు వెలిసిందా? ఎలా, ఇది గుడి ఎలా నిర్మించారు, ఏంది కథ? నాగన్న దేవుడు పుట్టతోటి గుడి కట్టారా? గుడి అంటే గుడి కట్టారు, ముందర పుట్ట ఉన్నది. అంటే ప్రతి సంవత్సరం ఇలా ఒక పండుగ రాగా ఒక రోజు జరుగుతుంది. ప్రతి నాగుల చవితికి ఒక రోజు పండుగ పెద్ద గ్రామాల వాళ్ళు భక్తితోటి భక్తి శ్రద్ధలతోటి పొద్దంతా జనం అంతా పొద్దంతా ఉంటారా? దాదాపు ఎంతమంది జనం వస్తారని?
25,000 25,000 నుంచి 30,000 దాకా వస్తారా? మొత్తం మొక్కుకున్న వాళ్ళు తమ కోరికలు తీర్చుకుని అంటే ఈ గుడికి ఏమన్నా ఇంకా మంచి సౌకర్యాలు అటువంటి ఏమన్నా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఇప్పటికి. సౌకర్యాలు సరిగా లేవు, వాటర్ కానీ స్పెషాలిటీ అది సరిగా లేవు. అంటే భక్తులకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అండి? చాలా ఇబ్బంది, తొవ్వ మంచిగా లేదు, తొవ్వ చిన్నగా ఉండడం వల్ల ఇబ్బంది జరుగుతుంది. క్యూ లైన్ లేవు, ఏం లేవు. క్యూ లైన్, పోలీస్ భద్రత ఎలా ఉంది? పోలీసు భద్రత మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఇంకా ఎలాంటి సౌకర్యాలు ఏం కావాలనుకుంటున్నారు? అంటే గుడి దగ్గర కానీ గుడి అందుబాటులో లైక్ ఎలా అంటే గుడికి ముందట మన షెడ్యూల్ ఎక్కేస్తే కొంచెం వర్షాకాలం ఒక షెడ్ లా నిర్మిస్తే భక్తులందరూ దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇక్కడ ఒక అమ్మకి దేవుడు వస్తుంది అంటున్నారు, అంటే ఎన్ని సంవత్సరాలుగా అమ్మకి దేవుడు వస్తుంది? ఇలా వారసత్వంగా ఇప్పుడు ఆమెకి 110 సంవత్సరాలు. ఆమెకి 110 సంవత్సరాలు. ఓకే, తదనంతరం ఎవరు చేసుకుంటారు వాళ్ళకి ఎవరికి వస్తుందో నాకు తెలియదు, కానీ ఆ అమ్మకే వస్తుంది. దేవుడిని వెలిసిన్స్ ఉంది, ఆ అమ్మకే వస్తుంది. అంటే ప్రతి ఏటా అమ్మ ఈ గుడికి వస్తుందా? గుడికి వచ్చి పూజ చేసి తర్వాత అమ్మ వచ్చిన తర్వాతనే కొబ్బరికాయలు అవి కూడా అనుకున్నాయని కూడా కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది. చాలా నమ్మకమైన భక్తి అన్నమాట. మొత్తం చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మొత్తం వచ్చి ఓకే అండి, ఇప్పుడు మనము పాముతో ఇంటర్వ్యూ చేద్దాము, ఒకసారి రండి. హలో పాము, నాగుల చవితి శుభాకాంక్షలు. హ్యాపీ నాగుల చవితి. నీకు ఈ జనాలు నువ్వు తేవనిపిస్తుంది? అందరికి దీవించాలనిపిస్తుంది, అందరికి దీవించాలి. కొడుకు బిడ్డలకు, అన్న తమ్ములకు అందరికి దీవించాలి. నాగుల చవితి బిడ్డలకు, కొడుకు బిడ్డలకు, మన్మలకు మన్మరాలకు దీవించు. నీ మీద కోపం ఉంటే నా మీద చూపెట్టాలి, జనం మీద కాదు. చూడు నాగరాజ, నీకు 5వ 10వ నాగరాజ కొడుకు బిడ్డలకు దీవించు. నీకు పాలకు గుడ్లకు పైసలు 5వ 10వ వేస్తున్నారు, అన్న తమ్ములకు దీవించు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు నాగేష్. నాగేష్ అండి, ఎక్కడ నుండి అండి? మాది ఇక్కడనే లోకల్ గోపులాపురం గ్రామంలో నాగన్న గుడి అన్నది ఇది తరాల నుంచి ఫేమస్. ఎందుకు అంత ఫేమస్? స్పెషాలిటీ ఏంది? స్పెషాలిటీ అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నుంచే ఉంది, నేది నా బుద్ధి ఎరగ నుంచి, కానీ నేను నా బుద్ధి వచ్చిన నుంచి చూస్తున్నా. ఇక్కడ ఏంటంటే నాగన్నది ఇప్పుడు ఎమడాల ఉన్నది కదా, ఎమడాల రాజన్నది ఏది మన శివరాత్రికి ఎట్లా జరుగుతుందో ఇది ఒక్కరోజు గోపులాపురం గ్రామంలో నాగన్న గుడి కాడ అంతకన్నా మంచిగా జరుగుతుంది. అంత జనం వచ్చేటోళ్ళు ఓన్లీ. మరి ఏంటంటే పక్క పొన్న ఊళ్ళో 2 అయినాయి, అంత జనం ఇప్పుడు లేడు. నేను చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి అయితే మొదలు పెడితే ఇక్కడ నుంచే మొదలు పెడితే గుడి కంచే మొదలు పెడితే ఊళ్ళో టచ్ అయ్యేటట్టు జనం ఉంటారు. అంటే అంత జనాలు వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల బస్సు కొంచెం తక్కువ ఉన్నది, అయినా పర్వాలేదు. ఇక్కడ కరోనా ఎఫెక్ట్ వల్ల తక్కువ అయిందంటారా, లేదా వేరే ఊర్లలో సేమ్ జాతర అనేది ఉన్నది? పక్క పొన్న మద్నూరు మన బుగ్గర్న సుధా కొంచెం ఆడనే కొంతమంది అత్తలేరు. అంటే ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేసారు కాబట్టి తరతరాలుగా ఇక్కడ జరిగింది. అప్పుడు నాగన్న ఫేమస్ అంటే మన గోపులాపురం గ్రామంలో ఇది మాత్రం నాగన్న గుడి సంతోషం. మంచి గోపులాపురం గ్రామంలో అందరూ ఏదైనా కానీ ఆ దేవుడు వస్తుంది. దేవుడు అమ్మకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఏమో నాకు తెలియనప్పటి నుంచే దాదాపు 100 సంవత్సరాలు దాటినా అనుకుంటుంది ఇప్పుడు అమ్మకు. కాకపోతే అప్పుడు నా బుద్ధి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు అమ్మకు. అచ్చుడు మాత్రం దేవుడు ప్రాపరేట్ గా ఇక్కడ మొత్తం సత్యంగా మంచిగా ఉన్నది దేవుడు. అంటే భక్తులు అంతగానో మా అమ్మని నమ్ముకొని వస్తున్నారా? భక్తులు పుణ్యంసుతో అమ్మ దగ్గర వస్తారు ఇంటికి. ఇప్పుడు ఇది ఒక రోజు ఇది కానీ ఇంకా పుణ్యంసుతో వాళ్ళ ఇంటికాడ ఒక జనమే ఒక తీర్థం లెక్కనే ఉంటారు. వాళ్ళ ఇంటికి తరచుగా పౌర్ణమి రోజు వస్తుంటారు. మనకి ఏదైనా పాము ఏదైనా కరిచినప్పుడు ఏదైనా చేసినప్పుడు హఠాత్తుగా జల్లికడికి వచ్చి అమ్మని కలిసి అమ్మ బొట్టు పెడుతుంది. ఆ బొట్టు పెట్టిన తర్వాత ఇక మన ఆత్మకు వాళ్ళు తింటూ ఉంటారు. వాడికి అత్తే మంచిగా అమ్మ సుతా బొట్టు పెట్టిందంటే అంటే పాము కరిస్తే అమ్మ దగ్గరికి వెళ్తారు. అమ్మ పాము కరిసింది అని చెప్పేస్తేనే అమ్మకు దేవుడు వస్తుంది. ఓన్లీ గుళ్ళే మళ్ళీ వచ్చి దేవుడు వచ్చి బొట్టు పెడుతుంది. బొట్టు పెట్టినాక దేవుడు మొత్తం సత్యం ఉన్నది ఇక్కడ. ఓకే, అంటే బొట్టు పెడితే ఏం కాదన్నమాట, పాము కరిసినా కూడా ఏం కాదా.
ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హాస్పిటల్ పోతారు. అంత ముందు కలిసినప్పుడు అయితే మాత్రం నాకు చిన్నప్పుడు ఇంటికి వచ్చే పోతారు హాస్పిటల్ అనేది. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి పోయేటోళ్ళు. అమ్మ దగ్గరికి వచ్చినాక తర్వాతనే ఇంటికి వెళ్ళేటోళ్ళు, హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళు. అంటే అంత పవర్ఫుల్ అమ్మ అప్పుడు అంత పవర్ఫుల్, ఇప్పటికైనా పవర్ఫుల్ అమ్మ. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే హాస్పిటల్ అయినప్పటి నుండి హాస్పిటల్ కి వెళ్ళి ట్రీట్మెంట్ లాంటివి చేయించుకుంటారు. ఓకే. అంటే మారింది జనరేషన్ అనేది మారింది. ఓకే. జనరేషన్ మారుట్లనే ఇక్కడ వెనకటోళ్ళు మన దాదాపు ఒక 30-35 సంవత్సరాల నుంచి అయితే ఆ తర్వాత ఈ దేవుడి గారికి వచ్చి బొట్టు పెట్టుకుని పోతేనే ఇక్కడ క్యూర్ అయ్యేది. క్యూర్ అయ్యేది. ఓకే. కానీ ఇప్పుడు హాస్పిటల్ కాబట్టి అటు పోతుంది. ఓకే. ఓకే అండి, చాలా థ్యాంక్ యూ, చాలా చక్కగా వివరించారు. ఓకే అండి, ఛానల్ కు ధన్యవాదాలు. ఓకే అండి, మా గోపులాపురం నారాయణ దేవునికి ధన్యవాదాలు. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం. మీ పేరండి? నా పేరు ఉడతా తిరుపతి. ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నాగుల పంచమి అనేది జరుగుతుంది? నాకు తెలియదు, నేను చిన్న బచ్చా అప్పటి నుంచి నాకు తెలియనప్పటి నుంచి జరుగుతుంది. ఓ, అంటే మీకు ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది? నాకు 35 ఉంటుంది. 35 ఉంటాయి. అంటే మీకు తెలియక ముందు నుంచి జరుగుతుంది. అంటే మీ డాడీ వాళ్ళ కాలం నుంచి జరుగుతుంది? వాళ్ళ అప్పటి నుంచి, మా తాతల అప్పటి నుంచి వెళ్ళి జరుగుతూనే ఉంది. అంటే ఇక్కడ ఒక అమ్మకి దేవుడు వస్తా అని అంటున్నారు. అవును. అంటే ఆ అమ్మ ఏమైనా చెప్పండి అమ్మ గురించి కొంచెం. ఈ అమ్మ గురించి అంటే ఈ అమ్మ దగ్గరికి బాగా మంది వస్తారు భక్తులు. ఇక చాలా అనుకునేవి జరుగుతాయి అని బాగా మంది వస్తుంటారు, చేస్తారు. అంటే ఎక్కడెక్కడ నుండి వస్తారు భక్తులు? దాదాపు బాగా దూరం నుంచి వస్తారు. హైదరాబాద్ అక్కడ నుంచి వస్తారు. హైదరాబాద్ నుండి కూడా వస్తారు. అంటే చాలా మంది ప్రతి సంవత్సరం అంటే అమ్మవారు కోరుకున్న కోరిక నెరవేరుస్తుంది అని చెప్పేసి కంపల్సరీ అయినాయి ఇంకా అయితే ఉన్నాయి కూడా. అంటే అప్పటి నుంచి ఆమెకు దేవుడు రావడం స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడ పండగ అనేది జరుపుతున్నారు. అంటే ఇక్కడ గుడి అవన్నీ ఎప్పుడో నిర్మాణం చేసినాయి, కానీ ఈ గుడి నిర్మాణం అనేది తాత్కాలికంగా నిర్మించారు. బట్ దేవాదాయ శాఖ నుంచి ఇంకా నిధులు తెచ్చించే బాధ్యత మేము చూసుకుంటామంటే విద్యార్థి విభాగం ఇక్కడ స్థానిక మంత్రి ఇక్కడ ఇప్పుడు వచ్చే భక్తులకు కానీ ఏమైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉన్నాయా? ఇక్కడ పార్కింగ్ మొదటి సమస్య. ఎందుకంటే వెహికల్ సిస్టమ్ నుంచి వెహికల్ 2 వీలర్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఇప్పుడు భక్తులు రావడం, ఈ వెహికల్స్ రావడం ఇబ్బంది అవుతుంది. పోలీస్ శాఖ ముందస్తుగా ఈ చర్యలు తీసుకుంటే బాగుండేది. ఈ భక్తులకు వర్షాకాలం కాబట్టి వాటర్ అవసరం లేదు, కానీ పోలీస్ శాఖ కొంచెం తీసుకొని అంటే పార్కింగ్ కానీ భక్తులకు కానీ ఇబ్బంది కాకుండా చూస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే గౌరవ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి నా సూచన ఏంటంటే ఈ ప్రాంతంలో ఈరోజు దేవాదాయ శాఖ పరిధిలో వచ్చినట్లయితే ఈ ఆలయం మరింత అభివృద్ధి సాధిస్తుందని చెప్పి కోరుతున్నాను. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు. ఈ దేవాలయం పాతకాలంలో నిర్మించడమైనది. పాతకాలం నుండి ఇక్కడ జనం బాగానే వస్తున్నారు. ఇటు కార్యక్రమానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఈ దేవాలయంకి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది. తర్వాత ఫస్ట్లా చిట్ల గంగారాం అనే అతను ఇటు దేవాలయం నిర్మించడం జరిగింది. దాని తర్వాత ఇది కొంచెం శిథిలావస్థకు చేరినది. వచ్చే సంవత్సరం ఇటు గుడి నిర్మాణం మంచి కార్యక్రమంతో మంచి పునర్నిర్మాణం చేయబోతున్నాము. అంటే గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేయబోతున్నాము వచ్చే సంవత్సరం. ఈ గుడి బాగా అయ్యలేదు కాబట్టి శిథిలావస్థకు చేరుకున్నది. అందు గురించి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తాము. ఇటు కార్యక్రమానికి ఎవరైనా దాతలు, ఎవరైనా వస్తు రూపేణ, ధన రూపేణ ఎవరైనా దాతలు ఇవ్వవచ్చు. కాంటాక్ట్ చేయవండి. ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఈ వేడుక అనేది జరుగుతుంది? అసలు ఈ వేడుక అనేది 30-40 సంవత్సరాల నుండి జరుగుతున్నది. 30-40 అమ్మగారి ఆశీర్వాదంతో 30-40 సంవత్సరాల నుంచి వేడుక జరుగుతున్నది. అప్పటి గుడి నిర్మాణమే ఇది. అందుకే ఇంత ఫేమస్ అయింది. ఇంత దూర ప్రాంతాల ప్రజలు వస్తున్నారు. ఇక్కడ దాదాపు చాలా చుట్టుపక్కల గ్రామాల నుంచి 10 గ్రామాల ప్రజలు వస్తారు. అంటే అందు గురించి ఇంత ఫేమస్ అయింది ఇక్కడ గుడి. దాదాపు ఎంత మంది వస్తారండి భక్తులు? ప్రతి ఏటా దాదాపు 10,000 మంది భక్తులు వస్తారు. 10,000 మంది భక్తులు దర్శించుకుంటారు. 10,000 మంది భక్తులు ఒక్కరోజు కార్యక్రమం ఉంటుంది. సంవత్సరానికి ఒక్కరోజు కార్యక్రమం ఉంటుంది నాగుల చవితి నాడు. అంటే ఈ నాగుల చవితి ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందండి? అంటే ఇక్కడ మొక్కుకోవడం అవన్నీ ప్రాసెస్ ఉంటాయి కదా? ప్రాసెస్ అంటే ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి కోరికలు వాళ్ళ కోరికలు తీస్తే ఖచ్చితంగా వచ్చి దేవుని దర్శనం
దర్శనం చేసుకుంటా అని మొక్కుతారు. అందు గురించి ఇక్కడ ఇంత కోరికలు తీర్చే దేవత కాబట్టి అందరూ ప్రతి ఏటా అందరూ వస్తారు. 10 ఊళ్ళ గ్రామ ప్రజలందరూ ఇక్కడికి వస్తారు. పార్కింగ్ ఇబ్బంది ఉన్నది, తర్వాత లైన్ ఇబ్బంది ఉన్నది, కానీ వాళ్ళు కూడా బయట జనం సహకరిస్తలేరు. అంటే పార్కింగ్ కి జాగా లేదు, పార్కింగ్ ఉంది, ఉందా? ఓకే, పార్కింగ్ ప్లేస్ ఉంది. కాకపోతే జనం ఈ జనానికి తగ్గట్టుగా మా జనం సహకరిస్తలేదు, మా ఊరి జనం. ఓకే, ఊరి జనమే సహకరిస్తలేదు. అంటే సొంత ఊరికి సొంత జనం కాకపోతే ఎవరు సహకరించాలి? కానీ మన ఈ జనాలే సహకరించాలి. మన ఊరికి ఇంత మంది వస్తారు, గోపులాపూర్ పేరు అని వాళ్ళకు ఊళ్ళే. అంటే ఈ గోపులాపూర్ లో యూత్ మెంబర్స్ గానీ వాళ్ళందరూ గానీ ఒక లీడ్ తీసుకొని ఎందుకు రావాలి, అట్లా రావాలని కోరుకుంటున్నారు. యువకులు ఎవరు వస్తలేరు. అంటే దేని వల్ల? అంటే ఈ గుడి ఇప్పుడు ఈ పండగ జరిగే ముందు ఏమైనా కమిటీ వేసుకొని చర్చించుకొని ప్రజలు అట్లా ఎన్నోసార్లు మా గోపులాపూర్ గ్రూప్ ఉంది, రండి రండి అని పెడితే ఎవ్వరు కూడా రారు. వట్టి వేరే వేరే ప్రోగ్రాంలకు అన్ని చూసి అన్ని మెసేజ్లు పెడతారు, కానీ దేవుని కార్యక్రమం గురించి ఎవరు కూడా ముందుకు వస్తలేరు. ఇప్పుడు మీ ఈ గోపులాపూర్ గ్రామానికి చుట్టుపక్కల ఊరోళ్ళు వస్తున్నారంటే బంధువులు మీ ఊరికి వస్తున్నట్టే కదా. అలా ఫీల్ అయ్యి యూత్ అందరు కలిసి ఒక అంటే యూత్ లో ఎందుకు అది ఆ ప్రోత్సాహం అనేది లేదు ఇక్కడ? లేదు, అదే కావాలి, అదే ప్రోత్సాహం అనేది కావాలి. వాళ్ళు ముందుకు వచ్చి సహకరిస్తే ఇంకా మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మేము. మంచిగా జరుగుతుంది. దేవునికి భక్తే పిల్లలు అవుతుర్రు, కానోళ్ళకి కూడా అవుతుర్రు. మస్తు మంచిగా జరుగుతుంది ఇక్కడ గుడి, సూపర్ జరుగుతుంది. మా అందరూ కూడా అంటే ఇంకా పెరిగిపోతుంది, కానీ ఇంకా మా జనాలు తగ్గదు. మస్తు మంచిగా జరుగుతుంది. పిల్లలు కానోళ్ళకి కూడా అవుతున్నది. అంటే సంతానం కానోళ్ళకి కూడా అవుతుంది. అంటే ఇక్కడికి వచ్చి మొక్కితే ఇక్కడికి వచ్చి మొక్కితే సంతానం అవుతుంది. మస్తు మంచిగా బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే ప్రతి ఏటా జరుగుతుంది? ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందమ్మా ఇది? బాగానే సంవత్సరాలు అవుతుంది. 30-40 ఏళ్ళు, 40-50 ఏళ్ళ నుంచి జరుగుతుంది. 40 ఏళ్ళ నుంచి జరుగుతుంది. మీరు ప్రతి సంవత్సరం వస్తారా? మేము ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం వచ్చి మొక్కులు చెల్లించుకుంటాం. మొక్కులు పెడతాం, అన్ని పెడతాం. మస్తు మంచిగా జరుగుతుంది ఇక్కడ. అంటే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ అంతా మంచిగా ఉందా? గుడి దగ్గర సౌకర్యం కానీ ఏదైనా? గుడి దగ్గర అంటే ఇక చేస్తారట, ఆదాయం వస్తుంది, జమ చేస్తారు, చేస్తారట. అంటే గుడికి మంచిగా చేస్తారా? కొత్త గుడి కడుతున్నారు ఇక్కడనే, కానీ గుడి మంచిగా పెద్దగా కడతారు అన్నట్టు. భక్తులకు ఇబ్బందులు కాకుండా సౌకర్యాలు చేస్తారు. భక్తులకు ఇబ్బంది కాకుండా సౌకర్యాలు చేస్తారట. అన్ని ఇక జమ చేస్తారు. వచ్చింది దేవునికే జమ చేస్తారు. మంచిగా బ్రహ్మాండంగా జరుగుతాయి.